మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు మీరు ఏదైనా ఊర్లోకి వెళ్ళి ఉంటారు కదమ్మా. ఆ ఊర్లకి ఏ ఊరికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, అక్కడ ఏం చేసినారో మాట్లాడుకుందాం. అవునా? నేను ఒక్కొక్కరిని లేపుతాను, చక్కగా గట్టిగా చెప్తారా? యశ్వంత్, నువ్వు కూర్చో, చెప్పు. ఎక్కడ పోయినావు నువ్వు? ఎక్కడ పోయినావు? తిరుపతికి పోయినావు కదా. ఎవరెవరు పోయినారు తిరుపతికి? దేంట్లో పోయినారు నాన్న తిరుపతికి? ట్రైన్లో. వెరీ గుడ్. మరి ట్రైన్లో పోయేటప్పుడు ఏమైనా చేసినారా మీరు? ఊరికే ఖాళీ కూర్చున్నారా? చెప్పు, ఏం చేసినావు ట్రైన్లో పోయేటప్పుడు? దోశ తిన్నారా? కూల్ డ్రింక్స్ తాగినారు. వెరీ గుడ్. ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఏం చేసినారు? తిరుపతికి పోయిన తర్వాత దేవుని మొక్కున్నారు. ఇంకా ఫ్రీగా అన్నం పెట్టింటే తిన్నారు. వెరీ గుడ్. ఇంకా స్వామి లడ్డు తెచ్చుకున్నారా? మరి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినారు నాన్న? ట్రైన్లోనే వచ్చినారా? వెరీ గుడ్ నాన్న. సువర్ణ, నువ్వు ఎక్కడ పోయినావు నాన్న? చాపాడుకు పోయినావా? ఎవరితో పోయినావు? దేంట్లో పోయినారు నాన్న? బైక్లో పోయినారా? వెరీ గుడ్. మరి బైక్లో పోయేటప్పుడు, నలుగురు పోయేటప్పుడు ఎట్లా అనిపించింది నాన్న నీకు? జాలీగా అనిపించిందా? అక్కడ ఎవరున్నారు చాపాడులో? ఉన్నారా? మరి అక్కడికి పోయిన తర్వాత ఏం చేసినారు మీరు? ఇంకా ఎవరు కోసి ఇచ్చినారు నీకు? వెరీ గుడ్ నాన్న, సూపర్. మరి నిహార్షిత, మీరు ఎక్కడ పోయినారమ్మా? సింహాద్రిపురం పోయినారా? దేంట్లో పోయినారమ్మా? బస్సులో. ఎందుకు పోయినారు అక్కడికి? అవునా? ఎవరెవరు పోయినారు నాన్న? మరి బస్సులో పోయేటప్పుడు ఏం చేసినారు మీరు? ఇంకా ఇంకా కిటికీ కాడ కూర్చొని గాలి 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 పీల్చుకుంటే మళ్ళీ చెట్లు చూసుకుంటూ పోయినాం. వెరీ గుడ్. ప్రణవి, ఎక్కడ పోయినావు నాన్న నువ్వు? ప్రొద్దుటూరుకు పోయినావా? ఎందుకు పోయినావు నాన్న? దసరా. ఎవరెవరు పోయినారు? దేంట్లో పోయినారమ్మా? మరి అక్కడ ఏం చూసినావు అమ్మా ప్రొద్దుటూరులో? అక్కడ ఏం చేసినావు ప్రొద్దుటూరులో? మళ్ళీ చెప్పు. రాత్రి వెరీ గుడ్. రాణి, నువ్వు ఎక్కడ పోయినావు నాన్న? పులివెందులకు పోయినావా? ఎవరితో పాటు పోయినావు నాన్న? ఎందుకు పోయినా నాన్న పులివెందులకి? దేంట్లో పోయినారు? బస్సులో పోయినారా? వెరీ గుడ్. నిహారిక, చెప్పు నాన్న, నువ్వు ఎక్కడ పోయినావు? గొడ్డుమరికి పోయినావా? ఏం చేసినావాడా? సరే, ఎవరున్నారు అక్కడ? ఉన్నారా? ఎవరెవరు పోయినారు గొడ్డుమరికి? మరి దేంట్లో పోయినారు నాన్న? కారులో పోయినారా? మరి గొడ్డుమరిలో ఏం చేసినారు మీరిద్దరు? బారాకట్ట ఆడుకున్నారా? వెరీ గుడ్. మరి ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక ఊరికి పోయింటారు కదరా? అలా మీరు మీ ఊర్లో పోయినప్పుడు మీ అవ్వ వాళ్ళ ఊరికో లేకపోతే ఏదైనా గుళ్ళకో అట్లా పోయింటారు. మీరు అక్కడ బస్సులో పోయి ఉండొచ్చు, కారులో పోయి ఉండొచ్చు, బైక్లో పోయి ఉండొచ్చు. ఇలాగా మీరు రకరకాల అనుభవాలను పొందింటారు. వెరీ గుడ్.
పిల్లలు, మనం నిన్న క్యాలెండర్ గురించి మాట్లాడుకున్నాం కదా. క్యాలెండర్లో సెప్టెంబర్ నెల చూపించిన మీకు నేను. సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో చూసినాం. ఏ తేదీలు ఏ రోజుల్లో వచ్చాయో చూసినాం. మరి వారానికి ఎన్ని రోజులు ఉంటాయో కూడా చూసినాం. ఎన్ని రోజులు ఉంటాయి నాన్న వారానికి? వెరీ గుడ్. ఆ రోజుల పేర్లు కూడా తెలుసుకున్నాం నాన్న. ఏం పేర్లు? సండే, మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలా 7 days ఉన్నాయని తెలుసుకున్నామా? ఈరోజు మొత్తం క్యాలెండర్ గురించి తెలుసుకుందాం నాన్న. మరి ఈ క్యాలెండర్లో ఏముంటాయి అంటే 12 months ఉంటాయి. నిన్న సెప్టెంబర్ మంత్ ఒక్కటే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక సంవత్సరం క్యాలెండర్ నాన్న. ఇది కనపడుతుంది అందరికీ? ఇది ఒక సంవత్సరం క్యాలెండర్. ఈ సంవత్సరంలో ఎన్ని మంత్స్, నెలలు ఉంటాయి అంటే 12 months ఉంటాయి నాన్న. ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months. మరి నిన్న రోజులకు 7 పేర్లు ఉన్నట్లే ఇక్కడ మంత్స్ కూడా 12 months కూడా 12 names ఉన్నాయి. ఒకసారి చూస్తే ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇలాగా 12 months ఉంటాయి. ఓకేనా? మీరు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది మనకు, జూన్లో జరుగుతూ ఉంటుంది. మరి మార్చిలో ఏం చేస్తారా? మనకు మార్చి 15వ తేదీ నుంచి మనకు హాఫ్ డే స్కూల్ ఇస్తారు. ఒక్క పూటే బడి ఉంటుంది. ఎందుకు ఒక పూట బడి పెడతారు నాన్న? చెప్పండి, ఎందుకు ఒక పూట బడి పెడతారు? వెరీ గుడ్ ప్రణవి. ఎండలు బాగా ఎక్కువైపోయి ఉంటాయి. పిల్లలు మధ్యాహ్నం పూట ఇబ్బంది పడకూడదనేసి ఒక్క పూట స్కూల్ పెట్టుకుంటారు. అది ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూల్ ఉంటుంది. తర్వాత మనకి ఏమిస్తారు? వెరీ గుడ్ నాన్న, సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఏమిస్తారు? ఈ సమ్మర్ హాలిడేస్ 50 రోజులు ఇస్తారు. 50 రోజుల తర్వాత మళ్ళీ మనకు స్కూల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి మనకి? మార్చిలో స్టార్ట్ అయినాయిరా. ఇక్కడ చూడండి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఈ 4 నెలలు ఎండలు బాగా ఉంటాయి నాన్న. కాబట్టి ఈ 4 నెలల్ని ఏమంటారు అంటే వేసవి కాలము, సమ్మర్ అంటారు. సమ్మర్ ఏ నెలల్లో? మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఈ 4 నెలలు వేసవి కాలం అన్నమాట. ఇంకా జూన్లో ఎండలు తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు మనకు స్కూల్ స్టార్ట్ అవుతుంది. జూలై ఎండలు తగ్గిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుందంటే వర్షం స్టార్ట్ అవుతుందన్న. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 4 నెలలు వర్షాలు పడతాయి. అర్థమవుతుందా? తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ వర్షాలు తగ్గిన తర్వాత వాతావరణం బాగా చల్లబడి చలికాలం స్టార్ట్ అవుతుంది. అంటే నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుందన్నమాట. మరి వేసవి కాలం, ఎండాకాలంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నాన్న చెప్పండి? ఎండకి మనము ఎక్కువ పోకూడదు అనమాట. వడదెబ్బ తగులుతుంది. ఏం తీసుకోవాలా మనం? ఏం తాగాలి? వాటర్ బాగా తాగాలి. కొబ్బరి నీళ్లు తాగొచ్చు. తర్వాత పండ్ల రసాలు తీసుకోవచ్చు కదా. అట్లా మనం చల్లని పదార్థాలు బాగా తీసుకుంటే ఎండ నుంచి కాపాడుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? జ్యూసులు, పండ్ల జ్యూసులన్నీ కూడా తాగొచ్చు. కాబట్టి ఎండల కాలంలో మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ సెలవులు ఇస్తారనమాట. మరి వర్షాకాలం అనేది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వర్షాకాలం అన్నాం కదా. మరి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము? వర్షాకాలంలో ఎక్కువ తడచకూడదు. తడిస్తే ఏమవుతుంది నాన్న మనకి? జలుబు, జ్వరం వస్తుంది కదా. శశి, వర్షంలో తడిస్తే ఏమవుతుంది?
జలుబు చేసి జ్వరం వస్తుందన్నమాట. కాబట్టి మనము పైగా వర్షం ఎక్కువ పడి కొత్త నీళ్ళు వచ్చింటాయి, ఆ నీళ్లు కూడా మనం ఏమంటే నీళ్ళు తాగినామనుకోండి మనకి జబ్బులు వస్తాయి. కాబట్టి నీళ్ళు కూడా కాంచుకొని తాగాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి పోయినప్పుడు మనం వర్షంలో బయటికి వెళ్ళాల్సి వస్తే ఏం తీసుకొని పోవాలి? గొడుగు తీసుకొని, ఛత్రి గొడుగు తీసుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా? మరి వర్షాకాలం తర్వాత ఏ కాలం వస్తుంది? చలికాలం వస్తుంది కదా. మరి చలికాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నాన్న? వెరీ గుడ్ ప్రణవి. వేడి నీళ్లు కాంచుకొని తాగాలి, వేడివేడిగా తినాలి, చల్లనివి తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వాతావరణం చల్లగా ఉంటుంది. మనకి వర్షాలు పడి మొత్తం చిత్తడిగా ఉంటుంది కదమ్మా ముందు నేలంతా, అక్కడ దోమలన్నీ బాగా పెరిగిపోయి ఉంటాయి. ఈ చలికాలంలో దోమలు ఎక్కువైపోయి డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం చుట్టూ మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శశి, శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి దోమలు కుట్టించుకోకుండా మనము చక్కగా మంచిగా ఫుల్గా డ్రెస్సులు వేసుకోవాలి. మరి చలి నుంచి కాపాడుకోవాలంటే ఏం వేసుకోవాలి నాన్న? స్వెటర్లు వేసుకోవాలి. వెరీ గుడ్. మరి ఇక్కడ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పండుగలు ఉన్నాయి నాన్న. జనవరిలో ఏం పండుగలు ఉన్నాయంటే సంక్రాంతి వస్తుంది మనకి, 10 రోజులు సంక్రాంతి సెలవులు కూడా ఇస్తారు మనకి. తర్వాత ఫిబ్రవరి లాస్ట్లో కానీ మార్చి ఫస్ట్లో కానీ మనకి మహాశివరాత్రి పండుగ వస్తుంది. తర్వాత మార్చి ఆఖరిలో కానీ ఏప్రిల్ ఫస్ట్లో కానీ ఉగాది పండుగ, తెలుగు సంవత్సరాది కదా, ఉగాది పండుగ వస్తుంది. నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్లో స్కూల్ ఓపెన్ అవుతుంది. తర్వాత కృష్ణాష్టమి పండుగ, ఆగస్టులో కృష్ణాష్టమి వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్లో మనకు వినాయక చవితి. ఈ మధ్య కాలంలోనే మనం వినాయక చవితి పండుగ జరుపుకున్నాం. నెక్స్ట్ అక్టోబర్లో రేపు నెలలో మనకి 10 రోజులు దసరా సెలవులు ఉంటాయి, దసరా పండుగ చేసుకుంటాం. నవంబర్లో దీపావళి చేసుకుంటాం. దీపావళి పండుగ అప్పుడు ఏం చేస్తాం నాన్న? టపాకాయలు కాలుస్తాం. నెక్స్ట్ లాస్ట్ డిసెంబర్ నెలలో మనకి క్రిస్మస్ పండుగ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా క్యాలెండర్ గురించి? వెరీ గుడ్. చూడండి పిల్లలు, మీకు ఒక పాత క్యాలెండర్ ఇచ్చినా నాన్న, దాంట్లో నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు కట్ చేసి దాంట్లో ఉండే అంకెలు కానీ అక్షరాలు కానీ సండే మండేలు కూడా ఉన్నాయి దాంట్లో, వాటిని కట్ చేసి ఒక వైట్ పేపర్ మీద అతికించాలి నాన్న. చేస్తారా? గర్ల్స్ ఒక గ్రూపు, బాయ్స్ ఒక గ్రూపు చేయండి. కట్ చేసి నీట్గా నెంబర్స్ కట్ చేసి వైట్ పేపర్స్ ఇస్తాను, వైట్ పేపర్స్లో అతికిద్దరు. కట్ చేయండి, నీట్గా కట్ చేయి. నువ్వు కొన్ని కట్ చేసిన తర్వాత పక్క వాళ్ళకి ఇచ్చేసేయి. కానీ నన్ను చెయ్యి ఫాస్ట్గా చేయాలా అట్లా. వెరీ గుడ్. వెరీ గుడ్. అట్లా అతికించండి. వెరీ గుడ్, బాగా అతికించావు. మీతోటి కట్ చేయను, అంగా కట్ చేయవు, వాళ్ళకి అతికిస్తుంటారు. వెరీ గుడ్. అట్లా ఇంకా చేయండి. తిప్పు తిప్పు. అట్లా. వెరీ గుడ్. ఏది నాన్న? అతికియండి.
వెరీ గుడ్. అతికి యాపక్కమ్మ గమ్ము పోయాల్సింది నువ్వు. కానీ వేరేది తీసుకో. కానీ నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకో. అమ్మాయికి గమ్ము అంతలేకే, ఏదో ఒకటి ఏ పక్కైనా పర్లేదు.